ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి చంద్ర గారు. నమస్తే. చమక్ చంద్ర అనను, సక్సెస్ చంద్ర అంట. అయ్యో, ఎందుకంటే మీరేమంటారు చెప్పు. అలా ఏం లేదండి, సక్సెస్ చంద్ర అని ఏముంది. ఏదైనా మనం పని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే సక్సెస్ అనేది. ఆడియన్స్ మనం చేసే వర్క్ని బట్టి ఆడియన్సే ఇస్తారు అంతే. కానీ ఎక్కడున్నా సక్సెస్ అనేది మీ వెనకాలే ఉంటుంది కదా, మీ ఇంటి పేరుగా మార్చుకున్నారేమో సక్సెస్ని మేబీ. ఏం లేదండి, సక్సెస్ అనేది ఒక దగ్గర పని చేసినప్పుడు ఒకరికి సంబంధించి ఉండదు, ఆ టీం మొత్తానికి సంబంధించి ఉంటుంది. చంద్ర గారు, అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అనేది? జర్నీ అంటే చిన్నప్పటి నుంచి కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఏ సినిమాలో అయినా యాక్చువల్లీ చదువుకునేటప్పుడే ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారా, కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారా, అండ్ ఆలీ గారు ఉన్నారా, కామెడీ రోల్స్ ఎవరియో చూసేవాళ్ళే, బాబుమోహన్ గారు ఉన్నారా అని చూసి చూసి సినిమా హీరో ఎవరైనా చూసేవాడిని కాదు. ఆ సినిమాలో ఏ సినిమా అయినా సరే వాళ్ళు ఉంటే పోస్టర్ మీద కనబడితే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. ఇద్దరు కమెడియన్స్ ఉన్నా ఒకరిలే అయ్యో ఇంకో పర్సన్ ఉన్నా కూడా బాగుండేది అనిపించేది తప్ప, సరదాగా చిన్నప్పటి నుంచి అది ఇష్టం కామెడీ. దానివల్ల ఈరోజు కామెడీ కింగ్ అయ్యారు. స్ఫూర్తే నాకు ఈరోజు కామెడీలో ఒక మంచి ఆర్టిస్ట్గా అవ్వగలిగాను. కామెడీ కింగే మీరు. అయ్యో, నేను చాలా చిన్నోడండి, చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు. చాలా ఇప్పుడే వెళ్తున్న ఒక చిన్న ఆర్టిస్ట్ అంతే. కింగ్ అనేది ఆ బిరుదులు మనకి ఏం వద్దు, చక్కగా పని చేసుకుని వెళ్ళిపోవడం. అంటే బిరుదులు కాదు, ప్రజలు మిమ్మల్ని ముచ్చటగా అలాగే పిలుచుకుంటున్నారు ప్రేక్షకులు. అంటే వాళ్ళు నన్ను అంత అవమానించడం నా అదృష్టం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈరోజు జబర్దస్త్ ప్రోగ్రాం వల్ల కానీ ప్రతి ఇంట్లో ఒక పర్సన్లో అయిపోయాం మేము. ప్రతి ఫ్యామిలీలో చంద్ర మనోడు కానీ మనోడు అనుకొని చూస్తారు. ఏ ఆర్టిస్ట్ అయినా ఈరోజు ప్రతి పిల్లల్ని మన పిల్లల్లాగా అనుకొని చూస్తారు. కాబట్టి ఈరోజు జబర్దస్త్ అనే ప్రోగ్రాం అంత సక్సెస్ అయింది. ఈరోజు మాకు కూడా అంత మంచి పేరు వచ్చింది. అంత వాళ్ళ మనసు దోచుకోవడం నిజంగా మా అదృష్టం. అది ఆ కామెడీ అంటే యాక్చువల్లీ ఎలా ఉందంటే, మేము బయటికి ఎక్కడ కలిసారనుకో, కొంచెం చాలామంది కలుస్తుంటారు. ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా కానీ, మూవీస్కి వెళ్ళినా, అక్కడ బయటికి వెళ్ళినా కానీ, మాల్స్కి వెళ్ళినా, మేము ఫస్ట్ మా దగ్గరికి నవ్వుకుంటూ వస్తారు ఈ ఆడియన్స్ అయినా. ఓకే, అంటే ఒక విలన్ ఉన్నాడు అనుకో, అయ్యో విలన్ రా అంటారు ఫస్ట్. అంత దూరం నుంచి అంటారు, ఎంత ఇది ఉన్నా భయపడుకుంటూ వెళ్తారు. హీరో దగ్గరికి మాట్లాడాలన్నా కొద్దిగా భయం ఉంటుంది విలన్. అని మా కమెడియన్స్ దగ్గరికి ఏంటంటే నవ్వుకుంటూ వస్తారు ఫస్ట్. ఆలోచించారు, రావడానికి ఆలోచించారు ఫస్ట్, ఆనందంగా మా దగ్గరికి వస్తారు. ఓకే, అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి మా దగ్గర వచ్చేటప్పుడు ఒక పాజిటివ్నెస్తో వస్తాడు ఫస్ట్. అది మాకు రావడం నిజంగా ఒక కమెడియన్స్ అదృష్టం అది. ఎందుకంటే మీరు కామెడీ కింగ్లును ప్లస్ ఇంకొకటి నవ్వులకి వాటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి మీ దగ్గరికి అట్లా వస్తారు. అవును, ఈరోజు ప్రతి ఆర్టిస్ట్ దగ్గర ఏ కమెడియన్ కానీ అదృష్టమేనండి అది. ఒక మనిషి మన దగ్గర నవ్వుకుంటూ వస్తున్నాడంటే దానికంటే హ్యాపీనెస్ ఏముంటుంది. కానీ నార్మల్గా స్కిట్స్ చేయటం కంటే కామెడీని పండిస్తూ స్కిట్స్ చేయటం అనేది చాలా కష్టతరమైన విషయం. అవునంటారా కాదండి? ఎందుకంటే కామెడీని మీరు ఎక్కువ నవ్వకూడదు, బట్ మీరు చేసే ప్రతి దాంట్లోనూ, అంటే ఆ డైలాగ్లో కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆ డైలాగ్ని పక్కనోడితో షేర్ చేసే విషయం కావచ్చు, లేదు అంటే యాక్ట్ చేసే విషయంలో కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా సరే అందులో కామెడీ రావాలి. అవునండి, అప్పుడే అది స్కిట్ లేకపోతే యాక్షన్ అయినా పండుతుంది. ఇప్పుడు మేము చేసే డ్రామా సీరియస్, మీకు కామెడీ అది. ఇప్పుడు నేను కామెడీ చేసుకుంటూ చేశాను అనుకో, మీకు సీరియస్ అవుతుంది, కామెడీ రాదు. ఏ సిచ్యువేషన్లో అయినా, సినిమాలో అయినా తీసుకోండి, స్కిట్ అయినా తీసుకోండి, స్టేజ్ మీద సీరియస్ డ్రామా ప్లే చేస్తుంటాం మేము. చూసే ఆడియన్స్కి కామెడీగా ఉండాలి ఆ డ్రామా. మేము నవ్వుకుంటూ చేసామనుకోండి, కామెడీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సిచ్యువేషన్ కామెడీ సీరియస్గానే ఉంటుంది, చూసే వాళ్ళకి కామెడీ ఉంటుంది. ముందు మూవీసా అండి, లేకపోతే ముందు బుల్లితెర, ఏది? నా ఎంట్రీ ముందు మూవీసే అండి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. జబర్దస్త్ రాకముందు నేను 30-40 మూవీస్ చేశాను. అంటే చిన్నవి, ఒక డైలాగులు 2 డైలాగులు ఏదో అలా కనపడ్డాం తప్ప, అంతే తప్ప ఫస్ట్ అక్కడ నుంచి నాకు ఈ జబర్దస్త్ వచ్చిన తర్వాత.
మూవీస్లోకి ఎట్లా వచ్చారండి ఫస్ట్ అసలు? మూవీస్లో ఏం లేదండి, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరు లేరండి. ఫస్ట్ మూవీస్ అనేది ఆఫ్టర్ జబర్దస్త్ వచ్చింది నాకు, పర్ఫెక్ట్ మూవీస్. దానికి ముందు 30 సినిమాలు చేసినా ఏ సినిమాలో ఏం లేదు అసలు. ఇప్పుడు చూసి ఆ సినిమాలో ఏదో కనబడినట్టున్నారు మీరు అని ఇప్పుడు అంటుంటారు పేరు వచ్చిన తర్వాత. నిలబడ్డాలు కానీ ఒక డైలాగు. అదైనా అసలు మీరు ఎట్లా వచ్చారు? ఏం లేదండి, సరదాగా ఇండస్ట్రీ అనేది ఇష్టం ఉండేది. ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ అండ్ యాక్టింగ్ 2 years నేర్చుకొని అలానే సరదాగా నేను మూవీస్ ట్రై చేస్తూ ఉండేవాడిని. చిన్న చిన్న క్యారెక్టర్లు అలా ట్రై చేస్తూ ఉండేవాడిని. ఫస్ట్ ఏ మూవీలో చేశాను అసలు కనిపించింది స్క్రీన్ మీద? ఏ మూవీ మీరు తెర మీద కనిపించింది ఫస్ట్ ఓ కెమెరా ముందంటే మూవీ అంటే వైఫ్ అనే సినిమా, శివాజీ అన్న హీరో. ఆ మూవీలో సాంగ్లో కనబడతాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదే. ఎవరు తీసుకొచ్చారు అందులోకి మిమ్మల్ని? అప్పుడు మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉండేవారు. డమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కదా. శ్రీనివాస్ రెడ్డి గారు మా ఇన్స్టిట్యూట్కి వచ్చేవారు సరదాగా. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు వచ్చి తమ్ముళ్ళు అందరూ బాగా చేస్తున్నారు, ఏదో తప్పకుండా మనం ఏదైనా చేస్తే తప్పకుండా చేద్దాం తమ్ముడు అనుకుంటూ ఉండేవాళ్ళు సార్. సో అప్పుడు ఆయన వైఫ్ సినిమా ఏదో చేశారు. రెగ్యులర్గా సార్ని టచ్లో ఉండడం, శ్రీనివాస్ రెడ్డి గారిని అలా టచ్లో ఉండడం వల్ల సరదాగా ఆయన పెట్టారు. చిన్న సాంగ్లో చిన్న బాడీ లాంగ్వేజ్ కొద్దిగా అది చిన్నగా ఉండే ఇది సిచ్యువేషను. ఫస్ట్ అదే వైఫ్ అనే మూవీ. ఆ తర్వాత జబర్దస్త్లోకి ఎట్లా వచ్చారు? అలా స్లోగా అలా. దాని తర్వాత ఏం చేసామంటే నేను, ధనరాజ్ వేణు, తాగుబోతు రమేష్ ఆడియో రిలీజ్ ఉండేవి కదా, దాంట్లో స్కిట్లు చేయడం అలా ఉండేవి, చేస్తుండే వాళ్ళం మేము నలుగురం సరదాగా. ఆడియో రిలీజ్ రోజు మమ్మల్ని స్కిట్లు అడగడం అలా. దాంట్లో ఆ టైంలో మేము కొద్దిగా 2-3 స్కిట్లు బాగా వర్కౌట్ అయ్యాయి నేను చేసేటప్పుడు. ఊసరి వెళ్ళిలో కొట్టేసాను మిమ్మల్ని అని, అది బాగా ఫేమస్ అయిపోయింది. సో అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఏదో కామెడీ షో ఏదో అనుకుంటున్నారు అని తెలిసింది. అప్పుడు అది ఇది చూసి ఈ అబ్బాయి టైమింగ్ బాగుంది, ఈ అబ్బాయిని కూడా ఒక టీమ్ లీడర్ అనుకోవచ్చు అని అనుకున్నారు. సో అనుకున్నప్పుడు నాకు అనుకున్నాను ఏంటంటే నాకు మంచి ఆపర్చునిటీ ఇది. ఎన్ని రోజులు సంవత్సరం స్ట్రగుల్ చేస్తున్నాం, ఎన్ని చిన్న చేస్తున్నాం కానీ ఏది సరిగా పేరు తేలా. ఈ షో అనేది ఏదో కామెడీ షో అంటున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ, దీంతో మనం ఏంటో మనం నిరూపించుకోవాలి. దీంతో కూడా బయటపడలేదు అనుకో, ఏదో చేసుకుంటూ ఉంటాం తప్ప మనం అనేది ఏంటి తెలియదు అనుకొని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఆ షో నాకు ఒక టీమ్ లీడర్ అనుకున్నప్పుడు తప్పకుండా నేను కష్టపడి చేసుకోవాలి ఈ షోని, ఈ షోతో బయటపడిపోవాలని అనుకున్నాను. ఆ షో అలాగే ఎక్కడ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాగా స్కిట్లు రాసుకోవడం కానీ, మంచి బాడీ లాంగ్వేజ్ 10 days ముందే రిహార్సల్ చేసుకోవడం, ఇంకా బెటర్మెంట్ ఏమైనా వస్తుందా అనుకుంటూ ఉండడం, మంచి బాడీ లాంగ్వేజ్ స్కిట్కి ఎలా మోడ్యులేషన్ ఎలా ఉంటే బాగుండేది అనుకుంటూ అలా చేసుకుంటూ ఉండేవాడిని. బాగా హ్యాపీ ఆ షోతో. చమ్మక్ చంద్రగా అందరికీ ఆడియన్స్ అందరికీ తెలుసా. మీరే రాసుకున్న వాళ్ళ అండి మీ స్కిట్స్ అన్ని కూడా? ఇప్పటికీ మీరే రాసుకుంటారా? ఇప్పటికి నేనే రాస్తాను, మధ్య మధ్యలో రైటర్ వస్తుంటారండి కొంతమంది. సరదాగా మనకి హెల్ప్ కావాలన్నప్పుడు రైటర్స్ వస్తుంటారు. నాగరాజ్ అనే వ్యక్తి నాకు హెల్ప్ చేశారు బాగానే. అండ్ శివ అని, అండ్ పటేల్ అనే అబ్బాయి, ఈ ముగ్గురు బాగా స్టార్టింగ్ నుంచి బాగా హెల్ప్ చేసిన వ్యక్తులు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రాసుకుంటున్నాను స్కిట్స్ అన్ని. కానీ మీ స్కిట్స్ అన్ని ఎక్కువగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో పోతా ఉంటాయి. లేడీస్ మీద సెటైర్లు కానివ్వండి, మళ్ళీ లాస్ట్ కి తీసుకొచ్చి లేడీసే గొప్ప అని చూపిస్తారు. ఎందుకు అలా లేడీస్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? అంటే భార్యాభర్తల డ్రామా ప్రపంచంలో చాలా గొప్ప డ్రామా అండి అది. ఏ మనిషి బయట ఎన్ని చేసినా, మనం ఎంత గొప్పగా ఉన్నా, ఎంత బయట మన కింద ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ దానికి 100 కంపెనీలు ఉంటాయి, కొన్ని వేల మంది కూడా పనిచేస్తారు అనుకోండి ఆయన కింద. ఇంటికి వచ్చేసరికి ఆయనకు ఒక డ్రామా ఉంటుంది, అదే ఫ్యామిలీ డ్రామా. వేల మంది పనిచేసినా ఇంటికి వచ్చేసరికి
ఆ 1000 మంది కనబడరు, పిల్లమే కనబడుతుంది, పిల్లలే కనబడతారు. ఓకే. కాబట్టి ఆ డ్రామా ప్రపంచంలో నెంబర్ 1 డ్రామా ఫ్యామిలీ అనే డ్రామా. కాబట్టి అది ప్రతి ఇంట్లో జరిగేదే కదా, మన కుటుంబం కానీ మనం కానీ. సో దాని మీద నాకు ఫస్ట్ నుంచి తెలీదు. నాకేంటంటే ఒక కామన్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి మనం. ఏ క్లాస్ కాకుండా, ఏ క్లాస్ అనేవాడు కూడా ఒక సి క్లాస్ కామెడీ చూస్తాడు, సి క్లాస్ వాడు ఏ క్లాస్ కామెడీ చూడడు మళ్ళీ. ఓకే, వాడు కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు ఒక పల్లెటూరు వాతావరణం కానీ, ఒక మాస్నెస్ కానీ ప్రతి వ్యక్తి ఇష్టపడతారు. ఎందుకు? తను ఇమాజిన్ చేసుకుంటాడు, అదే ఊర్లో ఇలానే ఉంటారు కదా కొన్ని, మన ఊర్లో ఆ గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని ప్రతి వ్యక్తికి కనెక్టెడ్ కాన్సెప్ట్ అది. సో నేను కాబట్టి భార్యాభర్తలు అనేది ఈరోజు మనం ఒక భార్యను ఒక మాట అన్నా, భర్తను ఒక మాట అన్నా, అది ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది కోపం. నేను తిట్టినా, పెళ్ళాం నన్ను తిట్టినా, అది అనేది ఒక ప్రతి ఫ్యామిలీలో జరిగేది. ఎవ్రీ సిచ్యువేషన్ ఏదో ఒక టైంలో జరిగేది. ఒప్పుకున్నా ఒప్పుకున్నా జరుగుతుంది. ఎంత జరిగినా మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ కూల్ అయిపోయి మళ్ళీ యాస్టీజ్ ఏముందో పని కాంప్రమైజ్ అయ్యి చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని చక్కగా వెళ్ళిపోతారు భార్యాభర్తలు. ఆ చిన్నయే చూపిస్తుంటాను నేను. దానివల్ల ప్రతి ఫ్యామిలీలో కనెక్ట్ అవుతారు. ఒక టైంలో భార్యాభర్తలు చూసుకొని కూర్చొని చూసినా కూడా అంటారు, మీ గురించే చూడు విను అంటారు. ఉండు పక్కన భార్య అంటే తర్వాత వస్తుంది నీ గురించి, ఉండు 2 నిమిషాలు ఉండు అంటే సరదాగా. ఈరోజు సరదా నేను కౌంటర్ వేసిన ఫ్యామిలీలో చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయడం వల్ల స్కిట్ని నా స్కిట్ ఈరోజు ఫ్యామిలీ స్కిట్ అంతే జనాల్లో వెళ్ళడానికి కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ నా ఫ్యామిలీ స్కిట్స్. ప్రతి ఇంట్లో చిన్న జరిగే సిచ్యువేషన్ వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. కాబట్టి ఈరోజు అంతా ప్రజా ఆదరణ పొందే నా స్కిట్లు, ప్రేక్షక ఆదరణ. కానీ ఎక్కువ ఫ్యామిలీ స్కిట్స్ చేసేది మీరే నాకు తెలిసి. అవునండి కదా. అవును. తర్వాత లేడీ గెటప్ కూడా ఎక్కువ మీరు వేస్తుంటారు. అవును. ఇప్పుడంటే వచ్చేసారు కానీ ఎక్కువ ఇప్పుడు తగ్గించినట్లున్నారు మీరు. వేస్తుంటాను. అయ్యో మధ్యలో అయితే విపరీతంగా అసలు మాక్సిమం స్కిట్స్ అన్ని లేడీ గెటప్ లో ఉండేవి. చాలా అది టఫ్ కదండి గెటప్ చేయడం మీకు చేసుకోవడం. టఫే. బట్ కొన్ని టైంలో మనం అంటే మంచి ఇది వచ్చినప్పుడు చేస్తుంటా. ఏదో ఊరికే అంటే కొన్ని ఎపిసోడ్లు చూసుకొని బ్యాక్ టు బ్యాక్ చేసామనుకోండి దానికి పెప్పు ఉండదు. కొన్ని ఎపిసోడ్లు గ్యాప్ ఇచ్చేసి అలా చేస్తుంటా. ఒక క్యారెక్టరేషన్ పట్టుకొని, ఆ క్యారెక్టరేషన్ ఊర్లోకి ఎలాంటి క్యారెక్టరేషన్ ఉంటాయి, దానికి పుల్లలు పెట్టే క్యారెక్టర్ ఎలా ఉంటాయి, దాన్ని డిజైన్ చేసుకొని బామ లాంటి క్యారెక్టర్లు, ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని డిజైన్ చేసుకొని అప్పుడు అలా ప్లే చేస్తుంటాం మిడిల్లో. కాబట్టి లేడీ గెటప్ ఒక మాస్, ఒక ఏ గెటప్ వేసినా లేడీది పక్కా పల్లెటూరులో ఉన్న బామ్మ కానీ, పల్లెటూరులో ఒక ఆడది పుల్ల పెట్టే ఆడది కానీ అలాంటి బాగా చూసుకొని ఎంచుకొని జాగ్రత్త చేస్తుంటావి. అంటే నేను లేడీ గెటప్లో కొన్ని స్పెషల్ రికగ్నైజ్ ఉంటుంది ఆడియన్స్లో. చంద్ర లేడీ గెటప్ వేసాలంటే ఏదో ఉంటుంది, చిన్న ఎంతో కొంత విషయమైనా ఉంటుంది, నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి అని వెయిట్ చేస్తుంటారు. కాబట్టి దాని తగ్గట్టుగా చక్కగా డిజైన్ చేసుకొని ప్లే చేస్తుంటాను. ఎంత టైం పడుతుందండి మీకు లేడీ గెటప్కి? నార్మల్గా అంటే మీకు పెద్ద టైం తీసుకోదు కదా? దేనికైనా అంతే, టైం ఏం పట్టదు. స్కిట్కే టైం నేను తీసుకున్నాను. స్కిట్ కంటే రెడీ అవడానికి, ఒక లేడీగా రెడీ అవడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఏం పడుతుందండి, ఒక హాఫ్ అన్ అవర్లో 45 minutesలో చక్కగా రెడీ అయ్యి కూర్చుంటాను నేను. అంటే నార్మల్గా అయితే అంత కూడా అవసరం లేదు కదా? నార్మల్గా అంటే మేకప్ దగ్గర నుంచి చీర గీర కట్టుకోవడానికి ఒక 45 నిమిషాలు పడుతుంది అంతే. 45 minutesలో రెడీ అయిపోయి మళ్ళీ స్కిట్ రిహార్సల్ చేసుకుంటూ టీంతో మళ్ళీ వెళ్ళిపోతాం. ఎన్ని స్కిట్స్ చేసి ఉంటారండి ఇప్పటి వరకు జబర్దస్త్ వరకు? జబర్దస్త్ వరకు అంటే 300 దగ్గర 300 స్కిట్ చేసి ఉంటా. 300 చేసి ఉంటారు కదా. అన్ని స్కిట్స్లో మీకు బాగా నచ్చింది అది? లేడీ గెటప్లో నాకు బాగా నచ్చింది అదే ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్
అండి. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడే తీసుకోలేదా 10 లక్షల కట్టనం అదా? అది లేడీ గెటప్ కాదు నాది, రవిది లేడీ గెటప్. దాంట్లో నాది చీరలేపి కొట్టేది ఉంటుంది, అది ఫస్ట్ లేడీ గెటప్ నా జబర్దస్త్లో. అది బట్టే వాజ్ పాడుకోమంటూ బతుకు జట్కా బండి స్పూప్ చేశాను అప్పుడు. ఆ స్కిట్ బాగా పేరు తెచ్చింది. నేను కొత్త కదా అప్పుడు, ఈ కొత్తగా ఉన్న అబ్బాయి కూడా భలే చేస్తున్నాడే ఎవడో కానీ అనుకునేవాళ్ళు. బాగా నాకు పేరు తెచ్చింది ఫస్ట్ ఆ లేడీ గెటప్. దాన్ని బేస్ చేసుకొని తక్కిన తర్వాత నేను లేడీ గెటప్స్ వేసాను. మనం లేడీ గెటప్ ఒక మాసిగా వేస్తే చూస్తారనమాట మనల్ని, అంటే ఎబ్బెట్టుగా ఫీల్ అవ్వకుండా రిసీవ్ చేసుకుంటున్నారు అయితే. సో మనం కూడా చూసుకొని అప్పుడప్పుడు గ్యాప్ దొరికినప్పుడు హ్యాపీగా ఈ వర్షంలో వేయచ్చు అనుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేశాను మిడిల్లో లేడీ గెటప్ వేయడం. అబ్బాయిగా చేసిన వాటిలో ఏది ఇష్టం అండి? అంటే ఈ ఒక్కటి అనేది కాదండి, అంటే చాలా బాగా నచ్చింది. ఒకటనేది చాలా ఉన్నాయి, ఒక 10 చాలా ఉంటాయండి. ఏంటంటే దేని స్టైల్ చెప్పండి. వద్దురా రాములా అని చేశాను. ఆ ఫోన్లో మాట్లాడేది ఒకటి ఉంటుంది, వద్దురా రాములా అని ఒక స్కిట్ బాగా డైలాగ్ వెళ్ళిపోయింది, జనాల్లో వెళ్ళిపోయిన డైలాగ్. అది తీసుకోలే 2 లక్షలు కట్నం ఒక అల్లుడుగా ఒక అవునండి. రీసెంట్లీ చాలా ఉన్నాయండి స్కిట్లు, నాకు పర్ఫెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ దేని స్టైల్ దాందే స్కిట్, కొన్ని స్కిట్లు అది బెస్ట్ స్కిట్స్ ఒక కొన్ని ఉంటాయి మంచి స్కిట్స్. ఒక స్కిట్ని స్టేజ్ మీదకి తీసుకురావడానికి దాని వెనకాల మీకు ఎంత టైం పడుతుందండి? స్కిట్ రాయడానికి బాగా టైం కేటాయిస్తానండి, అది మెయిన్. నాకంటే నేను మెయిన్ హీరో నాకు స్క్రిప్టే, దాన్ని 2-3 డేస్ చూసుకొని చక్కగా రాస్తాను. బ్లాక్ టు బ్లాక్ చక్కగా డిజైన్ చేసుకొని స్టార్టింగ్ మిడిల్ ఎండ్ చూసుకొని ఆ స్కిట్ రాసేటప్పుడే ఏ క్యారెక్టర్ ఏంటి ఏ మోడ్యులేషన్లో డైలాగ్ చెప్తే బాగుంటుంది అప్పుడే డిసైడ్ చేసేస్తాను. ఓకే, ఏ క్యారెక్టర్కి ఎవరో కూడా ఏ క్యారెక్టరు ఒక 4-5 క్యారెక్టర్లు ఉన్నాయనుకోండి, తను ఇంకో వ్యక్తి ఏ మోడ్యులేషన్లో చెప్తే బాగుంటుంది డైలాగు, ఇక్కడ ఎలా లాగి చెప్పాలి, ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ చెప్పాలి, ఇక్కడ కొద్దిగా లాగి స్లోగా చెప్పాలి, ఇక్కడ ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేను రాసేటప్పుడే ఫిక్స్ అయిపోతా. రాసిన తర్వాత సేమ్ చిన్న బెటర్మెంట్ ఉంటే రిహార్సల్లో తప్ప మెయిన్ స్కిట్ రాసేటప్పుడే మోడ్యులేషన్ సెట్ చేసేస్తాను నేను. స్కిట్ స్టేజ్ మీదకి వచ్చే దానికి ముందే మీరు ప్రాక్టీస్లో డైరెక్టర్స్ చూపిస్తారు కదా? అవునండి, రిహార్సల్ చేసి చూపిస్తాం. అప్పుడు ఏమన్నా రిజెక్ట్ అయ్యే ఉంటాయండి, లేకపోతే చాలా చేంజెస్ ఉంటాయి అక్కడ? అంటే నాది తక్కువ ఉంటాయి, నేను ముందే ఫోన్లో చెప్పేస్తాను. ఓహో, స్కిట్ ఇది అనుకుంటున్నాను, ఇది లైను ఎవ్రీ డైలాగ్ టు డైలాగు. థీమ్ బాగుంది అనుకోండి, ఇది వెళ్ళిపోండి అనా, ఇది బాగుంది, థీమ్ బాగుంది అని చెప్పిన తర్వాత మొత్తం ఫుల్ ప్లెజర్డ్ విత్ డైలాగ్తో రాసిన తర్వాత ఫుల్ ప్లెజర్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 2-3-4 డేస్ ముందే బిఫోరే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. దాని తర్వాత ఏదైనా చేంజ్ ఓవర్ ఉందనుకోండి అప్పుడే చెప్పేస్తారు, అన్న కొద్దిగా ఇది మిడిల్లో కొద్దిగా ఇది ల్యాగ్ అవుతున్నట్టుంది, అది కొద్దిగా దాన్ని షార్ట్ చేసేయన్న, ఎండింగ్లో కొద్దిగా క్లైమాక్స్ కొద్దిగా ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే అప్పుడే దాన్ని బేస్ చేసుకొని మార్చుకొని అప్పుడే ముందే ప్రిపేర్ అయిపోతా. చాలామంది ఏంటంటే ఎండింగ్ వరకు కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి షూటింగ్లో కూడా, స్కిట్లు నాది కూడా అవుతాయి. ఇంకా బెటర్ చేయాలని వాళ్ళే థీమ్ ఏదైనా ఆలోచించి ఇది కాకుండా సెకండ్ హాఫ్ తీసి ఇది యాడ్ చేయని చెప్పేసి ఇస్తుంటారు డైరెక్టర్ వాళ్ళు. కాబట్టి ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా వాళ్ళు ప్రతి స్కిట్ చాలా అబ్జర్వేషన్లో జరుగుతుంటాయి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏమీ చెప్పకుండా మీరు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇంప్రూవైజేషన్ కానీ బెటర్మెంట్లు కానీ మీరు ఏమైనా చేంజెస్ చేసుకుంటుంటారండి అప్పటికప్పుడు? కోఆర్డినేషన్తో అంటే ప్రతిదీ టీమ్ లీడర్కే సంబంధం ఉంటుంది. పాపం డైరెక్టర్ వాళ్ళది చాలా తక్కువ. థీమ్ చెప్తాం, థీమ్ బాగుంటే వెళ్ళిపోమంటారు అంతే, అంతే తప్ప ప్రతి దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది కూడా ఉంటుంది. థీమ్ నచ్చింది అనుకోండి చక్కగా డ్రామా మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ఇది చేసాం అక్కడ ఇది చేసామని చేసేటప్పుడు స్టేజ్ ఎక్కే ముందు ఒక రిహార్సల్ చూపిస్తాం అంతే, బాగుందని యాస్టీస్గా వెళ్ళిపోతుంటారు అంతే. యాక్చువల్లీ నేను లేడీస్ మీద చేయడానికి కారణం ఏంటంటే మగాడి మీద జోక్ వేసామనుకో అంత ఈజీగా పేలవు. ఇప్పుడు లేడీస్ మీద జోక్, ఇప్పుడు ఎంత బయట మగాడున్నా కూడా పెళ్ళాం ఇంట్లో ఒత్తి పెడుతుంది మొగుడిని, పెళ్ళాన్ని ఒత్తి పెట్టేది మొగుడు కామన్.
కానీ ఒక మగాడిని ఆడది ఒత్తి పెట్టిందంటే అది ఎంత పెద్ద 6 అడుగులు 7 అడుగులు మగాడైనా ఒక 4 ఫీట్ల ఉన్న పెళ్ళమైనా ఏంది అంటే వాడు భయపడి గజ గజ వణికిపోతాడు. అలా నిజంగా మీరు చూసారా, లేకపోతే నిజంగా జరుగుతుందని ఊహించారా మీరు? ఏంటి యాక్చువల్లీ చిన్న చిన్నవి జరుగుతాయి, స్కిట్ కాబట్టి నేను మెలో డ్రామా కొద్దిగా యాడ్ చేసి చేస్తా. మనకు ఫన్ రావాలి కదా. కాబట్టి నేను ఊర్లో చూస్తుంటాను కదండి, ఇప్పుడు ఏంటంటే చాలా రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి కాబట్టి లేడీస్ మీద సరదాగా జోక్స్ వేయడానికి కానీ అది నేను చేసేది తప్ప ఆడవాళ్ళకున్న బాధ్యతలు మాకంటే ఎక్కువ ఉంటాయండి. పిల్లల బాధ్యతలు కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ ఏదో మేము పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి ఏదో పని చేసుకొని ఏదో వస్తాం కానీ ఇంట్లో మొత్తం మేనేజ్ అంతేందుకు 1 గంట సేపు పిల్లోని ఉంచమన్నా నేను ఉంచలేను, మేనేజ్ చేయలేరు. అసలు నా వల్ల కాదు, మేనేజ్ చేయలేదు. ఏ మగాడైనా మేనేజ్ చేయలేడు, ఎందుకంటే చిరాకు వచ్చేస్తుంది. పక్కన జర్రా అంటాం, ఎందుకంటే పొద్దునంత పని చేసి మళ్ళీ ఈడుగోలా ఏంటని పాపం. అలాంటిది పాపం ఇంట్లో కొడుకునేవాడు తల్లిని పొద్దున్న నుంచి రాత్రికి సతాయిస్తూనే ఉంటాడు. రాత్రి వాడు పిల్లోడు పడుకునేటప్పుడు కూడా ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. అమ్మో కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళకు హార్ట్ఫుల్గా రెస్పెక్ట్ ఇస్తానండి. నేను సరదాగా స్కిప్ చేయడానికి తప్ప మాకంటే ఎక్కువ పేషెన్సీ కానీ మాకంటే ఎక్కువ బాధ్యతలు కానీ మగాడి కంటే ఎక్కువ బాధ్యత ఆడవాళ్ళకి ఉంటుంది. అండ్ ఆడవాళ్ళకి అండర్స్టాండ్ చేసుకుంటూ ఏ మగాడైనా చక్కగా నడిచాడనుకో ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నాదే పెత్తనం, నేనే ఉండాలి, నేను మగాడిని అనుకునేది చాలా నాశనం అయిపోతాయి, పాడైపోతాయి. కొన్ని టైంలో మనం వాళ్ళకి ఒదిగి ఉండాలి, కొన్ని టైంలో వాళ్ళ మాట మనం వినాలి, వాళ్ళు మన మాట వినాలి. అది ఫ్యామిలీ. నువ్వేంటి నేనేంటి అనుకుంటూ పోతే 100% ఆ ఫ్యామిలీ తప్పకుండా ఇబ్బందులు పడుతుంది. కరెక్ట్. సిచ్యువేషన్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను చాలా ఈరోజు నా సక్సెస్ కారణం కూడా ఒక ఆడది, గుర్తుపెట్టుకోండి. నేను రియల్ లైఫ్లో ఒక పక్కన పెట్టాను, నా స్కిట్ లైఫ్లో కూడా అంటే పర్సనల్ కూడా చాలా రెస్పెక్ట్గా ఉంటాను, రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మర్యాదగా మాట్లాడతాను. సో ఎవ్రీ టైం వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ అండి, ఆడవాళ్ళంటే నాకు తెలియని రెస్పెక్ట్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా కోఆపరేషన్ ఉంటుందండి మీ వైఫ్ నుంచి? చాలా, మదర్ నుంచి? అయ్యో, మదరు మా వైఫ్ కానీ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అంటే అదే అంటున్నాను, తన బాధ్యతలు చూస్తాను కదా ఇంట్లో, పిల్లల బాధ్యతలు కానీ అది కానీ పాపం అది తన వర్క్ ఏముందో తను చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోద్ది. నా వర్క్ చక్కగా అంటే నేను కష్టపడుతున్న దగ్గర చూస్తుంటుంది, కష్టపడేది నేను చేసే వర్క్ తను కళ్ళారా చూస్తుంది. కాబట్టి మా దగ్గర డిస్టర్బెన్స్ హ్యాపీగా ఉండడానికి ఈరోజు నేను విత్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి కారణం మా మదర్, మై వైఫ్. ఎవ్రీ టైం అమ్మ కానీ ఎవ్రీ టైం అబ్జర్వేషన్లో ఉంటుంది. అమ్మ, నాన్న, మా మిస్సెస్ కలిసి ఉంటారండి అందరూ? అమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు, బట్ నా దగ్గర కొన్ని రోజులు నా దగ్గర ఉండేసి వెళ్తుంది. అమ్మ నాన్న వచ్చి కొన్ని రోజులు అక్కడ తమ్ముడు ఉంటాడండి ఊర్లో, తమ్ముడు ఊర్లో వెళ్ళి అటు ఇటు మొత్తం. ఇప్పుడు వాళ్ళకు ఊర్లోనే ఉండాలని ఉంటుంది. అవును. బట్ ఏంటి మీకు ఉండొచ్చు, నేను అంటాను అమ్మ నాన్నతో, కానీ నాకు ఒకటి ఉంటుంది అమ్మ నాన్నతో ఉండాలని. నా ఫీలింగ్ని కూడా మీరు ఫిలప్ చేయాలి కదా అని అలా ఒక చిన్న బ్లాక్మెయిల్ చేసి కొన్ని రోజులు తమ్ముడి దగ్గర ఉన్నా, నా దగ్గర కొన్ని రోజులు ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి నన్ను కూడా సాటిస్ఫాక్షన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను అన్ని రోజులు ఊరికి వచ్చి ఉండలేను, నా పని అంతా ఇక్కడే. కాబట్టి మీరే అర్థం చేసుకొని నా దగ్గర వచ్చి నన్ను సాటిస్ఫాక్షన్ చేసి కొన్ని రోజులు ఇక్కడ ఉండండి, తమ్ముడు సాటిస్ఫాక్షన్ అక్కడ. మీ పని ఏంటి అక్కడెక్కడ తిరుగుకుంటే హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి తప్ప మీరు ఏ పనులు చేయకండి అంటుంటాను అమ్మ వాళ్ళని. ఎక్కడండి నేటివ్? ఎక్కడ? నిజామాబాద్ అండి మాది. ఓకే. అంటే ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్ అయింది కొత్తది, దాని దగ్గర గాంధారి అనే మండలం ఉంటుంది, దాని పక్కన తండ, వెంకటాపూర్ అనే తండ. ఓకే ఓకే. మీ లాంగ్వేజ్ కూడా సపరేట్గా ఉంటుంది కదండి, దానికి లిపి లేదు కదా? లిపి లేదు,
ఆ తెలుగు మీద మాకు చాలా కొద్ది గ్రిప్ తక్కువ ఉంటుంది. అవునా? అంత ఫ్లూయెంట్గా నేను చాలా మాట్లాడలేం. కానీ మీరు మరి అంత బాగా మాట్లాడతారు స్కిట్స్లో? మాట్లాడతాం, అదే అంటున్నా, దాన్ని చక్కగా కొద్దిగా నేర్చుకొని ఇది చేసి అయినా చిన్న చిన్న వర్డ్స్ ఇంకా పట్టి వస్తాయి మాకు ఇప్పుడు. అంటే ఎప్పటి నుంచి ఉంటున్నాం కాబట్టి ఓకే, అయినా చిన్న వర్డ్స్ కొన్ని ఇదవుతాయి అంత ఫ్లూయెంట్గా. ఎందుకు మా లాంగ్వేజ్ వేరు కదా అసలు. అంటే చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాం కానీ ఎప్పటికీ మా పేరెంట్స్ కానీ కొద్దిగా ఇదిగానే మాట్లాడతారు. పదాలు చెప్పండి మీ లాంగ్వేజ్లో. లాంగ్వేజ్ ఏంటంటే కట్ చేస్తే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పండి. నేను నాగబాబు గారు చెన్నైకి వెళ్ళాం. నాన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నిన్న సారు కార్లో కూర్చున్నాం, నేను మాట్లాడుతున్నా. కట్ చేస్తే ఫోన్ పెట్టేసిన తర్వాత, చంద్ర మీ లాంగ్వేజ్ అసలు ఇదే లేదు, తెలుగులాగే ఉంది కదా, తేడా ఏం లేదు, కొద్దిగా నాకు అర్థమవుతున్నాయి అన్నాడు. నేను అన్నాను సార్తో, సార్ నా లాంగ్వేజ్ నాకు సరిగా రాక ఈ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతున్నా. సో మీకు తెలుగు మంచిగా రాదంటున్నారు, మీ లాంగ్వేజ్ సరిగా రాదంట. ఇప్పుడు మిక్స్ అయిపోతాయి అంత. మా లాంగ్వేజ్ కూడా అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేను. అవునా? అంటే అమ్మ డాడీ మాట్లాడినట్లు మీరు మాట్లాడలేరు అంత ఇదిగా. ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళ తమ్ముడితో మాట్లాడినా కొద్దిగా తెలుగు చిన్న చిన్న వర్డ్స్ మిక్స్ అయిపోతాయి తెలుగులో. మీ లాంగ్వేజ్ తెలుగు మిక్స్ అవుతుంది, ఇంకా తేడా లేదనుకో. లేదు సార్ నాకు రాక రెండు కలిపి మాట్లాడుతున్నా అన్నాడు. అలా అంటే నేను 20 years నుంచి ఇక్కడే కాబట్టి, ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఈ మన ఊరికి వెళ్ళాం అనుకోండి, చదువుకునేటప్పుడు కానీ చదువుకునే పిల్లలు కానీ మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుతుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఊరికి వెళ్తే అందరు ఫ్రెండ్స్ అదే కాబట్టి అదే లాంగ్వేజ్ మాట్లాడతాం. ఊరికి అనేది ఎప్పుడో ఒకసారి వెళ్తాం. ఇది రెగ్యులర్గా ఉండేది ఇక్కడే, ఎవరు ఉండరు. ఇప్పుడు మీరు ఊర్లో పెద్దవాళ్ళతో మాట్లాడాలనుకోండి, మీకు కొంచెం ఇబ్బంది పడతారేమైతే? ఏం లేదండి, మాట్లాడతా చిన్న చిన్న వర్డ్స్. మా తెలుగు కూడా చక్కగా అర్థమవుతుంది కదా మాకు. ఏదైనా మీ లాంగ్వేజ్లో స్కిట్స్ కానీ మూవీస్లో కానీ ఏమైనా చేశారా అండి? స్కిట్ ఒకటి చేశానండి కదా, నాకు అదే గుర్తుంది చేసినట్లు. చాలా బాగా వెళ్ళింది స్కిట్. సో అది ఒక స్కిట్ చేశాను. దాని తర్వాత మొన్న మా భాషలో గోర్జీవన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. గోర్జీవన్ ఓకే, మా భాషలో రిలీజ్ అయింది 2 months బ్యాక్. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా బాగా ఆడిన సినిమా అది. ఓకే, మీకు తెలియదు కానీ పల్లెటూరులో బండిలు కట్టుకొని వచ్చి, ఎడ్ల బండిలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని వచ్చి సినిమా చూస్తారు. అది చాలా బాగా. నేను మంగళేని అమ్మాయి సింగర్ ఉంది కదండి, అమ్మాయి యాక్ట్ చేశాను. నేను కమెడియన్గా చేశాను, అమ్మాయి ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది. అమ్మాయి మెయిన్ లీడ్గా అమ్మాయి యాక్ట్ చేసింది. నేను యాజ్ ఎ కమెడియన్ హీరో ఫ్రెండ్గా నేను చేశాను. మీరంతా ఎక్కువ లేడీస్ సబ్జెక్ట్ తీసుకునేసరికి చూసే వాళ్ళందరూ మీరు మగవాళ్ళ పక్షపాతేమో అనుకున్నారు అసలు. చాలా మంది అలాగే అనుకుంటారు. ఆడవాళ్ళంటే పడదేమో, ఆడవాళ్ళంటే గిట్టదేమో. సో ఆడవాళ్ళంటే నేను అదే అంటున్నాను, మీరే చెప్పారు కదా ఫస్ట్లో మగాన్ని లేపిన స్కిట్ ఎండింగ్లో అదైతే కరెక్ట్. అదే మగాన్ని డౌన్ చేస్తాను. ఎండింగ్లో మాత్రం ఆడవాళ్ళు గొప్పవాళ్ళని చూపిస్తాను, క్లియర్గా మీరు మెసేజ్ అయితే పాస్ చేస్తారు. మరి కాబట్టి 2 షేడ్లు నేను బ్యాలెన్స్ చేస్తాను కాబట్టి రెండింటికి ఇటు మగాన్ని సాటిస్ఫాక్షన్ చేస్తాను, ఇటు ఆడవాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇంత ఒకేర్లే పర్లేదు మిమ్మల్ని అన్నారులే. లేడీ గెటప్ వేయాలి తప్ప లేడీస్ని పెట్టొద్దు అనుకున్నారు, కానీ మీరు మాత్రం కంటిన్యూ చేస్తున్నారని అంటూ విన్నాను నేను. అలా ఏం లేదండి, లేడీస్ పెట్టద్దు. ఎందుకు పెట్టద్దండి లేడీస్? శృతి మించి డైలాగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వద్దనుకున్నాను అని. కొడితే బాగుంటదు, కాలితే తంతే బాగుంటదు అని చెప్తే దానికోసం అంటుంటారు. కరెక్టే, అది లేడీస్ని కాలితే తంతే అది ఫన్ రాదు, సీరియస్ అవుతుంది. అప్పుడే మనం స్కిట్ని రాసుకునే బట్టి ఉంటుంది అది. ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకో, దాని తగ్గట్టుగా మనం డైలాగ్ చెప్పాలి. నేను ఇప్పటికీ నా స్కిట్లో స్టార్టింగ్ నుంచి 5-6 మంది లేడీస్లు చేశారు నా దాంట్లో. నా దాంట్లోనే ఈరోజు లేడీస్ అనేది నేను ఎందుకు పెడతానంటే చాలా వరకు నాకు సెంటిమెంట్. ఓకే ఓకే. ఎందుకంటే అది ఎక్కువ చేసేది నేను ఫ్యామిలీ డ్రామా.
కాబట్టి చాలా వరకు అదే క్యారీ చేస్తాను. కాబట్టి చాలా వరకు అదే రియాలిటీకి ఉంటే ఇప్పుడు ఎంత గెటప్ వేసినా చాలా ఎపిసోడ్ వినోద్ అనే అబ్బాయి బ్యాలెన్స్ చేశాడు. దాని తర్వాత ఎంత మనం డ్రామా చేసినా రియల్ లేడీస్ ఉన్నారనుకోండి, రియల్ ఆడవాళ్ళ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు వినోద్ చేశాడు, చాలా చేశాడు, కానీ ఆడవాళ్ళ మీద రియల్ పని చేస్తే రియల్గా ఫీల్ అవుతారు. ఆడవాళ్ళు మా మీద పని చేస్తే వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది కదా. ఆ డ్రామా రియాలిటీకి ఉంటుందని నేను కొద్దిగా అలా బ్యాలెన్స్ చేస్తుంటాను. కొన్ని ఎపిసోడ్లు లేడీస్ని పెట్టడం, కొన్ని ఎపిసోడ్లు జెంట్స్తో చేయించడం, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. కట్ చేస్తే ఈ మధ్య 1 year నుంచి అమ్మాయి సత్యశ్రీ అనే అమ్మాయి నా స్కిట్లో చేస్తుంది. సో అమ్మాయి చాలా మంచి అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చక్కగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాంబినేషన్ కూడా మంచి జనాల్లో వెళ్ళిపోయింది. చాలా ఒక డ్యాన్స్ కానీ, మా ఇద్దరి డ్యాన్స్ కానీ చక్కగా, అండ్ స్కిట్లు కానీ చక్కగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా హ్యాపీగా అదే కాంబినేషన్ కంటిన్యూ చేస్తున్నాం. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారండి ముందే? పర్సనల్లీ డ్యాన్స్ బాగా ఇష్టం. చిన్నప్పుడు ఏ పెళ్లిలో నేనే డ్యాన్స్ చేసేవాడిని. నాకు ఇష్టం డ్యాన్స్. నేను కమెడియన్ అయ్యాను, కానీ ఆ కోరిక అలా ఉండిపోయింది. కోరిక అలా ఉండిపోయింది. ఇక్కడ తీసి చేసుకుంటున్నారు. నేనేం చేశాను, ఇంతకుముందు ఎంట్రీ సాంగ్స్ అలా చేసేవాడిని కాదు. ఇది ఫస్ట్ లో చేసేవాళ్ళు కాదు. కట్ చేస్తే నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు నేను చూపించుకోవడానికి వేరే స్టేజ్ ఏం లేదు. కాబట్టి నాకు సరదాగా నా స్కిట్లోనే చక్కగా ఎంట్రీ సాంగ్ పెట్టుకొని తర్వాత అలా స్కిట్లో వెళ్ళిపోదామని చిన్న ఐడియాతో అలా ప్లాన్ చేశాను. ఇప్పుడు నా డ్యాన్స్ అనే నాకు ఉన్న డ్యాన్స్ మీద ఏ కోరిక ఉంది అది కూడా తీరిపోతుంది చక్కగా. హ్యాపీగా ఆ సాంగ్ కూడా నేను చక్కగా పాత సాంగ్స్ తీసుకుంటాను కాబట్టి అది కూడా బాగా వర్క్ హిట్ సాంగ్స్ తీసుకొని చిన్న చిన్న మూమెంట్లు ఏవి కాకుండా చిన్న చిన్న బోర్ కొట్టించకుండా ఒక 15 seconds అంతే ఉంటుంది, 1 minute. సో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేశాను సాంగ్స్. కట్ చేసి ఆ సాంగ్స్ కూడా డ్యాన్స్ కూడా ఈరోజు జనాల్లో వెళ్ళిపోయి మీరు డ్యాన్స్ చేస్తే కూడా చాలా బాగుంటుందని, చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి చాలా మంది అంటుంటారు. మీ ఎంట్రీ సాంగ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే 2-3 స్కిట్లో అన్ని స్కిట్స్ కాకుండా కొన్నిట్లో కుదరవు, కొన్నిట్లోనే కుదురుతాయి డ్యాన్స్. అంతేలేండి, మీ లేడీ గెటప్ ఉంటే అవ్వదు. కొన్ని డ్రామాస్, ఫ్యామిలీ డ్రామాలో కూడా అవ్వదు. ఇక మీ దాంట్లో వినోద్ ఎందుకు చేయట్లేదండి? ఇదివరకు చేశారు కదా రెగ్యులర్ గా, తనే మీకు లేడీ అంటే మీ వైఫ్ క్యారెక్టర్ ఎక్కువ తనే చేశారు. అవును, అప్పట్లో మా ఇద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. సో ఏంటంటే పాపం ఆ టైంలో వినోద్కి పాపం హౌస్ ఓనర్తో చిన్న ఇష్యూ అయింది. అవును, పాపం వాడిని కొట్టేసి ఫుల్గా చాలా అది ఇదైపోయింది. కట్ చేస్తే పాపం ఆ టైంలో వాడు రాలేకపోయాడు. పాపం వాడు కొద్దిగా హెల్త్ బాగాలేక ఇది లేక. దాని తర్వాత కట్ చేస్తే నాకు మెయిన్ లీడ్ కావాలి. అప్పటికే సత్య అనే అమ్మాయి 2-3 ఎపిసోడ్లు చేసింది, చక్కగా చేసింది. కట్ చేస్తే మళ్ళీ నాకు సెకండ్ లీడ్ ఇంపార్టెంట్ కదా. అప్పుడు అమ్మాయిని పిలిచి ఏమండి మీరు చేయాలంటే, అయ్యో తప్పకుండా సార్ మీ స్కిట్లో దానికోసం ఎవరైనా ఎదురు చూస్తారు, నేను ఎదురు చూస్తాను సార్ అంటే, రామా చేయంటే అక్కడ నుంచి వెళ్ళిన పాపం ఆ టైంలో వినోద్ వెళ్ళిన టైంలో మళ్ళీ అమ్మాయి వచ్చి ఇది చేసింది. కాబట్టి మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళని కనెక్ట్ చేయాలంటే మళ్ళీ చాలా కష్టం అండి. ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఎవరినో కనెక్ట్ చేయాలి, ఇది చేయాలంటే మనం ఎంత చేసినా సెకండ్ లీడ్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ పోటీతత్వం లేదనుకోండి తేలిపోతుంది స్కిట్స్. కాబట్టి అమ్మాయి వచ్చి టపక్కున 2-3 ఎపిసోడ్లతో బ్యాలెన్స్ చేసేసింది అమ్మాయి. తను డైలాగ్ చెప్తే యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి, ఆడియన్స్కైనా జడ్జిలకైనా. అవునండి, కొత్త వాళ్ళు వచ్చి ఏదో చెప్పి మాట్లాడినా కూడా అంత ఈజీ కనెక్ట్ అవ్వరు. ఏ కొత్త ఆర్టిస్ట్ని మనం కనెక్ట్ చేయాలన్నా మినిమం 15-20 ఎపిసోడ్లు పడుతుంది. సత్యపండు గారిని కూడా నేను 15-20 ఎపిసోడ్ల వరకు సత్యపండు కనెక్ట్ అవ్వాల. అతనికి రుద్ది దాని తర్వాత 20 ఎపిసోడ్ తర్వాత కనెక్ట్ అయ్యాడు అబ్బాయి. కనెక్ట్ అయితే స్కిట్లు ఇంకా వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోతాయి. కానీ అది కనెక్ట్ అయ్యేంత వరకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి సత్యశ్రీ అనే అమ్మాయి స్కిట్లు బ్యాలెన్స్ చేసింది. ప్రజెంట్ అలా చేస్తున్నాం. వినోద్ ఇప్పుడు జబర్దస్త్లో చేస్తున్నాను. మేము అదిరిందని ఒక కొత్త షో చేస్తున్నాం. మీకు జబర్దస్త్లో
మీరు కాకుండా మీ టీం కాకుండా ఇంకా మిగతా టీమ్స్లో బాగా నచ్చే స్కిట్ ఎవరిది, ఏ టీంది? సుధీర్ వాళ్ళ సీన్ వాళ్ళ స్కిట్ నస్తుందండి. ఓకే. అది ఇది నస్తుంది. ఏంటంటే భాస్కర్ ది నస్తుంది. ఓకే. ఎవరిది వాళ్ళ స్టైల్ అండి. ఒకరనే చంటి కానీ చంటి స్టైల్లో చంటే చేయాలి, భాస్కర్ టీం భాస్కర్ది చేయాలి, ఎవరి స్టైల్ వాళ్ళది. సుధీర్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు ముగ్గురు కలిసి చేసే కామెడీ వేరుగా ఉంటుంది. వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అది. ఆ చిన్న చిన్న పంచులు అక్కడక్కడే పంచులు వేస్తుంటారు చూడండి, దానివల్ల అది సుధీర్ వాళ్ళది బాగా ఎంజాయ్ చేస్తాను. వేరే వాళ్ళు మీకు బాగా నచ్చిన స్కిట్ అంటే ఏది చెప్తారు? ఏదంటే బాబాయ్ అనే క్యారెక్టర్ చేశాడు శ్రీను, అది కూడా మంచి స్కిట్ చాలా ఉన్నాయి. అది పంచువాలిటీ వేరు కాబట్టి అతనిది కూడా చాలా స్కిట్లు. భాస్కర్ది డ్రామా ఓల్డ్ ప్యాటర్న్లో ఓల్డ్ సినిమాలను చేసుకొని చక్కగా చేస్తాడు. చంటిది కానీ. ఇద్దరు జడ్జెస్లో మీరెవరు బాగా కనెక్ట్ అవుతారు? అంటే ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యేది ఇద్దరు కనెక్ట్ అవుతారండి. నాగబాబు గారు వర్షన్లో నాగబాబు గారు కనెక్ట్ అవుతారు, రోజా గారి వర్షన్లో రోజా గారు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నాగబాబు గారి టైమింగ్ ఒకలా ఉంటే రోజా గారి టైమింగ్లో రోజా గారి టైమింగ్ కూడా ఒకలా ఉంటుంది. స్కిట్ మధ్యలో ఏడిపించాలన్నా కాబట్టి ఇద్దరిని కనెక్ట్ అవుతామండి స్కిట్ చేసేటప్పుడు. ఎవరి జడ్జిమెంట్ మీకు బాగా అనిపిస్తుంది? నాగబాబు గారి అనాలిసిస్ బాగుంటుంది స్కిట్లో. చెప్పి ముందు రోజా గారిది ఎలా ఉంటుందంటే పాపం మినిమం ఉన్నా బాగుంది అని చెప్పేసి చేస్తారు. అంటే పిల్లలు పాపం ఏదైనా హట్ చేయకూడదు. నాగబాబు గారిది అలా ఉండదు. బాగాలేదంటే బాగాలేదు అంతేగా, ఓకే అంటే అయిపోయాయి, ఓకే అంటే ఏం లేదని అర్థం. నాగబాబు గారు ఓకే అన్నారంటే ఏం లేదని అర్థం. సో నెక్స్ట్ టైం అలర్ట్ అవుతాం. నాగబాబు గారు రియాక్షన్ బట్టి అలర్ట్ అవుతాం, ఈ స్కిట్ బాగా రాలేదు, నెక్స్ట్ టైం కొద్దిగా చూసుకొని చేయాలి అని చెప్పి ఆయన జడ్జ్మెంట్తోనే అలర్ట్ అయిపోతాం. ఆయన చాలా మందిని ఏరా ఒరే అని పిలుస్తూ ఉంటారు దగ్గరగా. అవునండి కదా, అంత బాగా. అవునండి, బాగా చాలా క్లోజ్ గా ఉంటారు అందరితో. చాలా క్లోజ్గా ఉంటారు. ప్రతి పిల్లల్ని ఒక సొంత పిల్లలాగా భావిస్తారు ఆయన. అంటే ఆయన కొన్ని చాలా చూసి వచ్చారు కాబట్టి లైఫ్లో చాలా టేక్ కేర్గా ఉండండిరా ఇది అనేది ఈరోజు పేరు రేపు ఈరోజు 4 రోజులే ఉంటుంది. ఆ 4 రోజులను చక్కగా పని చేసుకొని ఫైనాన్షియల్గా చక్కగా సెటిల్ అయిపోండి, ఇబ్బంది పడద్దు. మనదేంటంటే లైఫ్ నీటి బుడగ లాంటిది. ఎప్పుడు ఎప్పుడు కెరీర్ ఉంటుంది ఎప్పుడు తెలియదు. ఆ టైంలోనే అలర్ట్గా ఉండి పిచ్చి దానికి అలవాట్లకు బానిస అవ్వకుండా చక్కగా అవన్నీ కూడా చెప్తారు. అయ్యో చాలా అండి. చిన్న పాలసీల దగ్గర నుంచి చక్కగా ఆయన చాలామందితో హెల్త్ పాలసీలు కట్టుకోండి, ఏదైనా 4 డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి, సేవింగ్ చేసుకోండి, సేవింగ్ పాలసీ కట్టుకోండి అని చెప్పేసి చాలా చక్కగా చెప్తారు ప్రతి పిల్లోడికి. ప్రతి పిల్లోడిని అదే దృష్టితో చూస్తాడు. ఆయన ప్రేమిస్తే వేరు, ఆయన ప్రేమను తట్టుకోలేం, అలా ఉంటుంది. అందుకే ఈరోజు ప్రతి పిల్లలకి చాలా దగ్గరగా ఉంటారు. ఆయన అదే కోరుకుంటారు. ఎక్కడో వెళ్ళి మమ్మల్ని దాటి వెళ్ళరు ఆయన. ప్రతి పిల్ల అది 4-5 పిల్లలు ఆయన కనెక్ట్ అయిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతోనే ఉంటారు. ఎవరికైనా అవసరమైనా కూడా సాయం చేస్తారు. ముందు ఫస్ట్ అసలు చాలా ముందు ఉంటారు ఆయన. మా ఒక జబర్దస్త్లో ఒక అబ్బాయికి హెల్త్ ఇష్యూ అయితే నాగబాబు గారు మొత్తం అందరి దగ్గర నుంచి డబ్బులు ఆయన చాలా ఇచ్చారు. అందరి దగ్గర నుంచి ఒక 10-12 లక్షలు పోగు చేసి అబ్బాయి ఆపరేషన్కి 10-12 లక్షలు అంటే నాటే చిన్న అమౌంట్ కాదు కదండి. అందరిని పిల్లలు బాగా చక్కగా కోఆర్డినేట్ చేసి ఆయనే చేసి అంత హెల్పింగ్లో చాలా మంది ఉంటారు అండి. ఎవరికైనా చాలా. కానీ మూవీస్లో కూడా ఏమైనా రికమెండ్ చేస్తుంటారా అండి? అయ్యో చాలా అండి. 150 సినిమాలో 2-3 చేశారు. సరే చెప్తుంటారు. ఆయన ఉన్నంతవరకు ఆయనకు అవకాశం ఎక్కడ ఉంటే తప్పకుండా మా పిల్లలు ఉన్నారు సార్ పెట్టండి అంటుంటారు. ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చినా చూడండి చాలా బాగా చేస్తారు, చెప్పేది ఏముంది కానీ వాళ్ళ గురించి అని మీరు చూస్తున్నారు కదా షో ఎలాగో, మా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్తుంటారు సార్.
మొత్తం జబర్దస్త్ టీం అందరిలో అత్యధికమైన రెమ్యూనరేషన్ మీ టీంకే మీకే అని విన్నాను నేను. అవునా కాదా? మా టీంకి అలా ఏముందండి, ఎవరి రెమ్యునేషన్ వాళ్ళదే. అంటే రెమ్యునేషన్ అనేది పక్కన పెడితే ఎవరి స్టైల్ వాళ్ళదే. అక్కడ ఇప్పుడు నాకు ఒక అమౌంటు, సీనియర్ టీంకి ఒక అమౌంటు. అది ఫిక్స్డ్ అండి ఇంకా అట్లా ఉంటుందా, లేకపోతే అప్పటికప్పుడు ఏమైనా చేంజ్ అవుతుంటుందా రెమ్యూనరేషన్ అనేది? ఫిక్స్డ్ అండి, అంటే సంవత్సరానికో. స్కిట్ కి ఏం చేంజ్ కాదు కదా? లేదండి, ఇయర్లీ వన్స్, 2 years వన్స్ ఒకసారి అలా పెంచుతుంటారు. మీరు ఇంతకీ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. మీకే అత్యధికమైన రెమ్యూనరేషన్ అని విన్నాను, అవునా కాదా? అత్యధిక ఏముందంటే ఒక 10,000 15,000 నాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు టీంల కంటే. మరి అప్పుడైనా అందరికంటే మీకే ఎక్కువ అన్నట్టు కదా? అంటే నా టీంలో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి, ఏం కాదు, చాలా టీమ్స్ లో జనాలు 10 మంది 15 మంది ఉంటారు కాబట్టి కొద్దిగా 10,000 ఎక్కువ ఇచ్చారు అంతే. ఓకే, సో ఒప్పుకున్నారు మీకే ఎక్కువ అని. అవునండి. టీంలో మెంబర్స్ అందరికీ ఈక్వల్గా ఇస్తుంటారా అండి? వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి అక్కడ ఇస్తుంటారా మీరు? అందరికి ఈక్వల్ ఉండదండి. సెకండ్ లీడ్కి ఒక అమౌంట్, థర్డ్ లీడ్కి ఒక అమౌంట్, ఫోర్త్ లీడ్కి ఒక అమౌంట్. అంటే మన ఎవరికి వర్క్ ఏముందో దాన్ని చూసుకొని అది డివైడ్ చేస్తాం. జబర్దస్త్లో ఇచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువ, సినిమాల్లో ఇచ్చే రెమ్యూనరేషన్ ఎక్కువ? సినిమాకి జబర్దస్త్కి అసలు సంబంధం లేదండి. అవునా? ఏంటంటే సినిమా అమౌంట్ వేరు, జబర్దస్త్ అమౌంట్ వేరు. అంటే సినిమాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు షూటింగ్ ఉంటే సినిమాలు తెలియదు కదా. జబర్దస్త్ అనేది ఒక మంత్, ఒక జబర్దస్త్ అమౌంట్ అనేది ఒక ఫిక్స్డ్. అది నెలకి ఇంత డబ్బులు వచ్చేస్తాయి మాకు ఇంకా. కాబట్టి అదే మాకు ధైర్యం ఉండేది. అంటే సినిమాలో షూటింగ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఏ సినిమాలో ఎప్పుడు ఉంటామో తెలియదు కాబట్టి తెలియదు. ఒక సినిమాలో 4 రోజులు అడగచ్చు, ఒక సినిమాలో 10 రోజులు అడగ, ఒక సినిమాలో ఒక రోజు అడగచ్చు. ఆ షోలో నుంచి మీకు అసలు నేము, ఫేము, మనీ అన్ని దాని నుంచి వచ్చాయి. అవును, మీరు ఒప్పుకుంటున్నారు? ఈరోజు జబర్దస్త్ చమక్ చంద్ర ఉండడానికి కారణమే జబర్దస్త్. ఇది జబర్దస్త్ లేకపోతే చమక్ చంద్ర అనేవాళ్ళు తెలియదు ఆడియన్స్. అలాంటి జబర్దస్త్ని వదిలేసి ఈరోజు వేరే షోకి ఎందుకు వెళ్ళిపోయారు? జబర్దస్త్ని వదిలేసి అంటే మన ఆ జబర్దస్త్కే డైరెక్టర్లు ఇద్దరు ఉండేవారు, నితిన్ భరత్ గారు. అవును, మాతో 7 years నుంచి మేము కలిసి పనిచేశారు, కలిసి పనిచేస్తున్నాం. కట్ చేస్తే నితిన్ భరత్ వేరే జీకి వెళ్ళారు, జీ ఛానల్కి వెళ్ళారు. జీ ఛానల్కి వెళ్తే అన్న సార్ కన్నారు, సార్ మేము ఒక షో చేస్తున్నాము, చేయాలనుకుంటున్నాము, చిన్న మీ సపోర్ట్ కావాలంటే. 7 years నుంచి వర్క్ చేసిన పిల్లలు కదా, మాతో పనిచేసిన వాళ్ళు. అంటే జబర్దస్త్ స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు, దాని తర్వాత వాళ్ళే డైరెక్టర్ అయ్యారు. 1 year తర్వాత వాళ్ళే, ఫస్ట్ 6 years నుంచి వాళ్ళే అనుకుంటారు. సో ఒక షో చేద్దాం అనుకుంటున్నాం సార్, సపోర్ట్ కావాలి, మాకేంటో బయట సర్కిల్ ఏంటో తెలియదు అని అడిగినప్పుడు తప్పకుండా అని సారు, నేను, ఆర్పి ముగ్గురం వచ్చి ఏదో ఆయన వాళ్ళ షో కోసం ఉన్న దాంట్లో ఏదో సపోర్ట్ చేద్దాం. ఏంటంటే ఎన్ని ఇయర్స్ జర్నీ చేసిన మనతో ఎంతో కొంత ఈ టైంలో కూడా వాళ్ళతో సపోర్ట్ హెల్ప్ చేయకపోతే బాగుండదు అనుకొని అలా ఈ అదిరిందనే జీకి వచ్చాం మేము. ఓకే, ఇప్పుడు అది చేస్తూ ఇది చేయకూడదా? రెండు కామెడీ షోలే కాబట్టి చేయకూడదు. ఒకటి చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఇదే చేయాలి, ఇదైన తర్వాత ఇంకా తెలియదు, ఇంకా అందుకే ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది ఈ రీజన్ తోనే. అంతే తప్ప కొట్లాటలు కానీ ఇది కానీ ఏం లేదండి. మల్లెమాల ఇప్పటికీ మల్లెమాల సంస్థతో నేను టచ్లో ఉంటాము, హ్యాపీగా మాట్లాడతాం. అక్కడ బాగా చేయించండి సార్ పిల్లల్ని అంటాం. అది లైఫ్ ఇచ్చిన సంస్థ. ఈరోజు మనం ఏదో వచ్చి ఉండొచ్చు బయట, కానీ దాని మీద ఎఫెక్షన్, ఆ సంస్థ మీద ఎఫెక్షన్ కానీ ప్రేమ కానీ అది చచ్చేంత వరకు పోదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. అది నేను అది ఎప్పుడూ వదులుకోను దాన్ని, ఎఫెక్షన్ని. జబర్దస్త్ ఉన్న ఎఫెక్షన్ వేరు, అంతే. అది ఈరోజు మేము బయట ఏ షో చేసినా, ఇదని కాదు 10 షోలు చేసినా జబర్దస్త్ అక్కడి నుంచే వచ్చాం కాబట్టి దాని మీద ఎఫెక్షన్. సార్ కానీ నాకు కానీ, సార్ కూడా బాగా ఇష్టపడతారు జబర్దస్త్ని కానీ, జబర్దస్త్లో ఉన్న పిల్లల్ని కానీ. అదే ఎఫెక్షన్ ఎప్పుడు అలాగే ఉంటుంది, మేము ఎప్పుడు మర్చిపోం దాన్ని.
కానీ మీరు చెప్పారా వాళ్ళతోటి వచ్చే ముందు చెప్పేసి ఉంటారు కదా మేము ఇట్లా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాము అనేసి షోలో నుంచి, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటండి? వాళ్ళు ఉండమని అడగలేదా మిమ్మల్ని? అలా షో చేస్తున్నారండి సార్, అది వెళ్దాం అనుకుంటున్నాం సార్, ఏదో సార్ నేను వెళ్దాం అనుకుంటున్నాం అంటే పాపం ఏం మాట్లాడలేదు వాళ్ళు. తప్పు అవునా సార్, చూడండి సార్ మీకు కంఫర్ట్ సార్ అని చెప్పారు తప్ప ఓకే ఎలా వెళ్తారు ఏంటి అనేది ఎప్పుడు ఉన్నాను ఒక మాట కూడా ఏం అడగలు. సరే సార్ మీ కంఫర్ట్ మీ చూసుకొని మీ కంఫర్ట్ సార్, మేమైతే ఈ చేయమని చెప్పారు. సో వాళ్ళ రియాక్షన్ అదే అంతే తప్ప అసలు ఇప్పటికీ హ్యాపీగా మాట్లాడు. అవన్నీ గొడవలు ఏం లేవండి జబర్దస్త్లో. అవన్నీ ఎక్కువ ఏదో 1-4 ఏదో బయట రాయడం తప్ప అవన్నీ మేము గొడవ పడింది ఏం లేదు. ఇప్పుడు జబర్దస్త్ షోకి ఎక్కువ రెమ్యూనరేషన్ అండి, అదిరిందికి ఎక్కువ రెమ్యూనరేషన్? జబర్దస్త్కి అదిరిందికి ఏముందండి, రెమ్యునేషన్ ఏముంది, ఏదో చూసుకొని ఇస్తారు తప్ప. ఇప్పుడు అదే రెమ్యునేషన్ ఇక్కడ 5-10 పెంచిస్తారు అంతే. రెమ్యునేషన్ అనేది ప్రాబ్లం కాదండి, సేమ్ రెమ్యునేషన్ ఇచ్చినా నేను చేస్తాను, అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది చిన్న సపోర్ట్ చేయడానికి తప్ప కమర్షియల్గా దాని గురించి కమర్షియాలిటీ కోసం నేనేం రాలే బయటికి. మేము సపోర్ట్ అంతే తప్ప కమర్షియల్ 4 షోలు చేస్తుంటాం, సినిమాలు చేస్తుంటాం, ఇవి చేస్తాం. అవి ఎలాగో వచ్చే 4 డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తప్ప దాని కమర్షియాలిటీని మైండ్లో పెట్టుకుని అయితే బయటికి రాలి. కానీ నాగబాబు గారికి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఆయన ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కూడా ఆయనతో బయటికి రాకపోయినా మీరు మాత్రం ఆయనతోనే ఉన్నారు. అలాగే కొంతమంది ఎందుకని అంత క్లోజ్గా ఉన్నవాళ్ళు రాకపోయినా కూడా చంద్ర గారు ఎందుకని వచ్చేసారు అన్నవాళ్ళు ఉన్నారు. మీరేమంటారు? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు క్లోజ్గా ఉన్నంత మాత్రాన సర్లే ఈరోజు రాకపోయినా పాపం వాళ్ళతో సారేం ఇది లేదు, కోపంగా లేరు. ఇప్పుడు ఏంటంటే ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది. నువ్వు నాతో క్లోజ్గా ఉన్నావు, నాతోనే ఉండాలి, ఎలా రావు అనేది ఆయన అడిగే వ్యక్తే కాదు, ఆయన ప్రశ్నించే వ్యక్తే కాదు. ఇప్పుడు ఏంటంటే మనం పిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నారు, భయపడ్డారేమో కొత్త షో నిలబడుతుందో లేదో భయపడ్డారేమో పాపం. వాళ్ళు ఆలోచించింది వాళ్ళ విజన్ వాళ్ళు కరెక్టు. వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాయేమో అని వాళ్ళు ఆలోచించారేమో, రాలేదు అని అనుకున్నారు సార్. ఈరోజు ఏంటంటే సార్ మీరు నిలబడుతున్నారు కదా, నేను మీకోసం నేను నిలబడతాను సార్, నేను ఒకటే మాట అన్నాను అంతే, ఒక మాట మీద వచ్చేస్తాను. కానీ ఇంకా కొంతమంది నాగబాబు గారి కోసం బయటకు వద్దాము అంటే వాళ్ళని రానివ్వలేదు అని కూడా బయట వినిపిస్తున్నాయండి. రానివ్వలేదంటే ఇప్పుడు ఏ సంస్థ అడిగి ఉంటారు. ఓకే, ఏంటంటే మన షో కదా, మీరే వెళ్ళిపోతే, మీరే నాటిన మొక్క మీరే తుంచేస్తే ఎలా అని వాళ్ళు అడిగి ఉండొచ్చు పాపం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళారు, సారు చంద్ర ఆర్పి ముగ్గురు వెళ్ళారు, మీరు కూడా వెళ్ళిపోతే ఒకవేళ వాళ్ళకు రావాలన్న ఉద్దేశం ఉన్నా, వాళ్ళ కోసం భరత్ నితిన్ వాళ్ళ కోసం నిలబడదామనే ఉద్దేశం ఉన్నా కొంతమంది నిలబడ్డారు కదా, అందరు వెళ్ళిపోతే మీరే నాటిన మొక్క మీరే తుంచేస్తే ఎలా సార్, మీరే ఆలోచించండి అని అలా చెప్పి ఉండొచ్చు. కొంతమంది వెళ్ళారు కదా, చూద్దాం అది కూడా సక్సెస్ అయితే మనకు సంతోషమే. వాళ్ళ కోసం కొంతమంది నిలబడినప్పుడు మన రన్నింగ్లో ఉన్న షో కోసమైనా మీరు కొంతమంది నిలబడాలి కదా అని వాళ్ళు చెప్పి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. కాబట్టి వచ్చిన వాళ్ళకి సపోర్ట్గానే ఇచ్చారు తప్ప వాళ్ళు ఎవరిని ఏమల్ల. అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయండి మీకు వాళ్ళతోటి? అగ్రిమెంట్ ఏం లేవండి. అగ్రిమెంట్ ఏం లేదు, సంవత్సరాలు అట్లా ఏం లేదు. అగ్రిమెంట్స్ ఏం లేవు. అగ్రిమెంట్స్ ఉంటే ఇప్పటికీ అక్కడే చేస్తుండే వాళ్ళం. అలాంటి 2 years 3 years 5 years అట్లా ఏం పెట్టలేదండి, అగ్రిమెంట్స్ ఏం పెట్టలేదు మాకు, ఫస్ట్ నుంచి లేవు అగ్రిమెంట్స్. అంటే అగ్రిమెంట్స్ దేనికి మేము చేయలే, జీకు చేయలే, ఇప్పుడు మొన్న చేస్తున్న షోకి ఏం చేయాలా, ముందున్న షోకి ఏం చేయాలా. అంటే ఎప్పుడు ఎలా ఉంటామో ఏంటో తెలియదు కాబట్టి పుసుకునే చేసుకొని. మీకు జబర్దస్త్ యాంకర్లు ఇద్దరిలో రష్మి అలాగే అనసూయ, వాళ్ళిద్దరిలో ఎవరు కోఆపరేటివ్గా ఉంటారు మీ టీం తోటి లేకపోతే మీతో? మీకు పర్సనల్గా ఎవరంటే ఎక్కువ అభిమానం? అలా ఏం లేదండి, ఇద్దరు యాంకర్ల అభిమానమే. అనసూయ గారి వర్షన్ అనసూయ గారికి, రష్మి గారి వర్షన్ రష్మి గారికి. ఏంటంటే మేము ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి రష్మి గారుతో నాకు కొద్దిగా ఇంటరాప్ట్ ఎక్స్ట్రా. రష్మి గారితో నేను లేడీ గెటప్లు వేసినప్పుడు రష్మి గారిని తిట్టడం, ఆట పట్టించడం, తను చాలా పాజిటివ్గా ఉండడం. తను అమ్మాయి చాలా
ఎప్పుడు ఇదే ఇది కాదు, ఫీల్ అయ్యేది కాదు. ఓకే. సో చాలా పాజిటివ్ పర్సన్ అమ్మాయి రష్మి గారు. సో రష్మి గారితో ఇంటరాక్ట్ ఎక్కువ కాబట్టి సరదాగా నేను ముసలి గెటప్ వేసినప్పుడు చక్కగా తిట్టుకోవడాలు, తన వర్షంలో నన్ను తిట్టడం, నేను నా వర్షంలో తనని తిట్టడం. రష్మి గారితో బాగా ఇంటరాక్ట్. అనుష గారు బయట కలిసినప్పుడు కూడా మాట్లాడడం కానీ చక్కగా చాలా ఓపెన్గా మాట్లాడి చక్కగా హ్యాపీగా మాట్లాడుతుంది. అనుష గారు కూడా అసలు ముందు స్మైల్ ఫేస్తో మాట్లాడారు. ఇద్దరిలో నైస్ క్వాలిటీస్ అండి. దే ఆర్ వెరీ గుడ్ పర్సన్. ఎందుకు రష్మి గారికిను సుధీర్ గారికి మధ్యన ఏదేదో కల్పించేసి ఇద్దరి మధ్యన లేనిపోయినవన్నీ క్రియేట్ చేసేస్తారు? అది ఏంటి అసలు, ఎందుకు అట్లా జరుగుతుంది? ఏదో ఊరికే అండి అంతే. పాపం ఎవరి లైఫ్ వాళ్ళకే. అక్కడ సుధీర్ గారి లైఫ్ సుధీర్కే ఉంది, రష్మి గారి లైఫ్ రష్మికే ఉంది తప్ప ఈ ఊరికే చిన్న ఒక ఇది చిన్న బాండింగ్ కోసం, షో బాండింగ్ కోసం ఏదో చేశారు అంతే తప్ప బయట వినిపించే రూమర్స్కి అక్కడున్న దానికి ఏ సంబంధాలు లేవు. వాళ్ళే చెప్తారు అనుకుంటా, అసలు ఏ సంబంధం లేదు. చిన్న ఫన్ కోసం, ఆ స్కిట్లో ఫన్ కోసం కానీ అంతే తప్ప రియాలిటీకి ఏం లేవు అన్నీ. ఇప్పుడు కొత్త షోలోకి వచ్చేసారు, మొత్తానికి అదిరిందయ్యాలోకి వచ్చి అదిరిందయ్యా చంద్రం అనిపించేశారు. ఇక్కడ కూడా ఇక్కడ వచ్చినా కూడా కొత్త షోకి వచ్చినా కూడా జనాలు బాగానే రిసీవ్ చేసుకున్నారు, ఒక కొత్త షో లా కాకుండా. మీరు మరీ అంతగా ఎక్కువ పబ్లిసిటీ కూడా ఏం చేయలేదు అదిరిందికి. అవునండి, అయినప్పటికీ కనెక్ట్ అయ్యారు. బాగా కనెక్ట్ అయ్యారండి. ఎందుకని? ఒక మంచి షో నాగబాబు గారు చెప్తారు, మనం కరెక్ట్గా నీకు నవ్వించే దమ్ముంటే జనాలు ఎప్పుడైనా నవ్వడానికి రెడీగా ఉంటారు, ఏ రోజైనా నవ్వడానికి రెడీగా ఉంటారు, నీకు నవ్వించే దమ్ము ఉండాలి నీ దగ్గర అంటారు నాగబాబు గారు. సో నిజంగా ఆ ఫన్ని ఎవరు ఇష్టపడరండి? చాలామంది ఇష్టపడతారు. సరదాగా నవ్వుకుందాం, ఇంట్లో కూర్చొని నవ్వుకుందాం అనుకొని ప్రతి ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. ఈరోజు మళ్ళీ ఆదివారం కూడా మేము నవ్విస్తాం చూస్తారా అంటే, ఎందుకు చూడరు నాయన నువ్వు నవ్వించు అంటారు. ఈరోజు అదే సక్సెస్. ఈరోజు నువ్వు కామెడీ పర్ఫెక్ట్గా చేస్తే ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్రీ టైమ్ దే విల్ వెయిట్ ఫర్ న్యూ షోస్, ఎనీథింగ్. సో ఈరోజు అదే సెకండ్ డే ఈరోజు మేము కొత్త షోని రిసీవ్ చేసుకోవడానికి కారణం అదే. అంటే నువ్వు పర్ఫెక్ట్ కామెడీ చేస్తే తప్పకుండా వాళ్ళు ఆదరిస్తారు. ఈరోజు అదే జరిగింది అదిరిందికి. ఎక్స్పెక్ట్ చేశారండి ముందు ఇంత రెస్పాన్స్ మీకు వస్తుందని? రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే ఫస్ట్ కొత్త షో భయపడ్డాం, ఎలా ఉంటుందో తెలియదు. సరే ఒక కొత్త ప్రయత్నం ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఓకే చేద్దామనే థాటు కొంతమంది కోసం నిలబడాలనే ఆలోచన మంచిదే. బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడమే. మళ్ళీ చమ్మక్ చంద్ర జబర్దస్త్కి తెలుసు, అక్కడే అడక్ట్ అయి ఉంటారు జనాలు. మళ్ళీ కొత్త షో అంటే మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు నాగబాబు గారిని కానీ నన్ను కానీ ఆర్పిని కొత్త వాళ్ళని తెలియదు. కొద్దిగా భయం అయితే ఉండేదండి. బట్ ఈ 2 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిన తర్వాత మాత్రం వీఆర్ హ్యాపీ. ఇక్కడ జడ్జెస్ ఏంటి ఒకళ్ళు వీక్ మారిపోతుంటారా అండి? లేదు, ఈ సిరీస్కి నవదీప్ గారినే జడ్జిగా అనుకున్నారు. ఓకే. సిరీస్ అంటే 26 ఎపిసోడ్స్ చేస్తారు. ఓహో, 1 సిరీస్. ఓకే. దాని తర్వాత సెకండ్ సిరీస్ అంటే గ్యాప్ ఉండదు, బ్యాక్ టు బ్యాక్ రన్ అవుతుంటుంది. బట్ జీ వాళ్ళ స్టైల్ అది. జడ్జి మారుతుండొచ్చు. నాగబాబు గారు రెగ్యులర్గా ఉంటారు, నెక్స్ట్ మారుతుండొచ్చు, మేబీ తెలియదు కదా. యాంకర్ మారినట్లు సమీరా గారని. ఈ యాంకర్తో ఎలా ఉందండి? నైస్. మేము కామెడీ చేస్తుంటే సమీర గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద లాఫ్ అమ్మాయిది, చాలా బాగా. ఏంటంటే మనం ఎంత చేసినా పక్కన లాఫే ఎనర్జీ ఇస్తుందండి ఎప్పుడు. డెఫినెట్గా అండి. ఆ లాఫ్ వల్ల ఇంకా ఎనర్జీతో చేస్తాం స్టేజ్ మీద. అమ్మాయి చాలా బాగా చేస్తుంది ప్రజెంట్. అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది మా ఫన్ని, మేము చేసే స్కిట్స్ని. మీరు ఇప్పుడు ఇంతకు ముందు చేసిన జబర్దస్త్ మేనేజ్మెంట్ నుంచి కానీ, లేకపోతే ఇప్పుడు చేస్తున్న అదిరింది మేనేజ్మెంట్ నుంచి కానీ, ఈ స్కిట్ గురించి ఫస్ట్ స్కిట్ టెలికాస్ట్ చాలా అండి అసలు జీ వాళ్ళు చాలా హ్యాపీ. ఎందుకంటే రాగానే అంటే అంత గ్రాండ్గా వెళ్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, మేము ఎక్స్పెక్ట్ చేయాలి. సో దానికంటే ఎక్కువనే వెళ్ళింది షో. జనాలు కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ స్కిట్లోనే నాకు గుచ్చుకోలేదు ఎందుకు గుచ్చుకోలేదు మీకు అసలు? అది చెప్పండి, ఎందుకు గుచ్చుకోలేదంటే పక్కన పెడితే
వాడిని ఒక టార్చర్ పెట్టాలనే ఆలోచన తప్ప ఒక మంచి అమ్మాయి ఎందుకు గుచ్చుకోదండి? 100% గుచ్చుకుంటుంది కదా. అది మిస్ అయిందనే బాధతో ఏదో వాడికి ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేముంటుంది ఇంకా. అంతే, సాడిజం అంతా, అదొక టైప్ ఆఫ్ సాడిజం. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంటాయా అండి, లేకపోతే ఇక్కడ ఏమైనా చేంజ్ అయిపోతున్నారా? ఏం చేంజ్ అవుతుంది. చంద్రకి ఏముందో అదే చేస్తాడు. కొత్తది ఏం ప్రయత్నాలు చేయడు. కొత్త దాంట్లో ఏం ఎక్స్పెరిమెంట్లు చేయడు. ఆ ఉన్న దాంట్లోనే చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. మూవీస్ ఏంటండి, ఏం చేస్తున్నారు ప్రజెంట్? అలా వైకుంఠపురంలో రిలీజ్లో ఉందండి. అలా వైకుంఠపురం, ఓకే. సో ఒక 5-6 సినిమాలు జరుగుతున్నాయి. ఎవరండి హీరోస్? 2-3 కొత్త హీరోలు. ఓకే. అండ్ ఇంకోటి ఏమో తేజు అనే అబ్బాయి, ఓకే, ఇంద్రాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అబ్బాయి ఒక మూవీ. మీకు బాగా నచ్చింది ఏంటండి మీరు చేసిన వాటిల్లో? నాకు నచ్చిన సినిమాలు బాగా నచ్చింది అండి. అవునండి, ఆ సినిమానే ఈరోజు అంటే బాగా నాకు ఒక సినిమానే మెట్టు ఎక్కించిందే ఆ మూవీ నాకు. ఓకే. ఒక సీన్ అయినా గురుగారు త్రివిక్రమ్ గారు బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో. ఒక సీన్ అయినా గల్లున పెళ్ళింది థియేటర్లో. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 15 సినిమాలు వచ్చాయి నాకు ఆ సినిమాతో. సో నా ఎక్స్ప్రెషన్ త్రివిక్రమ్ గారు నాకు రెగ్యులర్ స్కిట్లు చూస్తుంటారు. జబర్దస్త్ ఫ్యాన్. దేశం మొత్తం ఆయన డైలాగ్ కానీ, గురుగారి డైలాగ్ కానీ, సినిమా కానీ ఫ్యాన్ అయితే, గురుగారు మా జబర్దస్త్కి ఫ్యాన్ అవడం మా అదృష్టం ఫస్ట్. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో నా ఎక్స్ప్రెషన్ స్కిట్లో చేసే ఎక్స్ప్రెషన్స్ కానీ అవి బాగా అబ్జర్వ్ చేస్తుంటేవారంట ఆయన. అది చూసి ఆ మూవీ పిలిచారు. ఆ సినిమాలో బాగా వర్కౌట్ అయింది ఆ సీన్. అక్కడ నుంచి గురుగారి సినిమాలు అన్నీ చేస్తున్నాను ఇప్పటివరకు. అలా వైకుంఠపురం వరకు 5 సినిమాలు కంటిన్యూ చేస్తున్నాను. ఎన్ని మూవీస్ చేశారండి ఇప్పటి వరకు? ఒక 60 మూవీస్, 60-70 మూవీస్ చేసి ఉంటా. వీటన్నిటిలో నచ్చింది ఆనే ఫస్ట్. దాని తర్వాత ట్యాక్సీ వాళ్ళ కూడా మంచి. హెప్ 2, వెంకీ మామ సూపర్గా. అంత త్రోట్ క్యారెక్టర్ వెంకీ మామనే పెద్ద సినిమాలో. ఓకే, ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. యా, మీరు యాక్ట్ చేసిన హీరోస్ అందరిలో ఎవరితో బాగా అనిపించింది మీరు చేసిన వాళ్ళల్లో? నేను యాక్చువల్లీ పెద్ద హీరోలతో చాలా తక్కువ అండి చేసింది. అంటే ఈ మధ్య కెరీర్ ఏదో స్టార్ట్ అయింది కాబట్టి ఎవరి ఎన్టీఆర్ గారితో చేశాను, అరవింద సమేత. అంటే చాలా తను ఎన్టీఆర్ గారు చాలా మంచి చక్కగా మాట్లాడతారు. అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఎప్పుడు కనబడదు. మన కళ్యాణ్ రామ్ గారు 118 చేశాను. అంటే నాకు అనిపించింది ఆయన కళ్యాణ్ రామ్ సార్ అయితే అబ్బో, ఆయన మాట్లాడే విధానం, రిసీవ్ చేసుకునే విధానం, అంత పెద్ద వాళ్ళే అంత ఒదుకున్నప్పుడు మనం చాలా చిన్నవాళ్ళం. ఇంకా చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలనిపించింది నాకైతే. కొంతమంది హీరోని చూసిన తర్వాత రామ్ చరణ్ గారు కానీ, బన్నీ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఇప్పుడున్న జనరేషన్ హీరోలు అందరూ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి. వాళ్ళే ఎంత ఉన్న వాళ్ళే ఇది ఉన్నప్పుడు మనం ఎంత అండి. మహేష్ బాబు గారితో చేశారా? మహేష్ బాబు గారితో ఆగడు చేశాను. ఓహో, చిన్న క్యారెక్టర్ చేశాను ఆగడు. ప్రభాస్ గారితో చేయలేదు. ప్రభాస్ గారితో చేయలే. ఓకే, రామ్ చరణ్ గారితో చేశారా? రామ్ చరణ్ గారితో కూడా చేయలే. అల్లు అర్జున్ గారితో చేసినట్టున్నారు. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం. అవును, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చాలా ఇదిగా ఉన్నప్పుడు. అంటే ఇది నాకే సంబంధించి కాదు, ఎదుగుతున్న ప్రతి వ్యక్తికి, ఎదుగుతున్న ఎవరెవరు ప్రజెంట్ ఉన్నామో మనం చాలా అందరితో చక్కగా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మీరు చేసిన మూవీస్ పక్కన పెట్టేస్తే మీరు చెయ్యని మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదండి? పాత వాటిలో చాలా ఉన్నాయండి. సింహాద్రి కానీ, ఒక్కడి మూవీ, అండ్ కొత్తగా వచ్చిన సినిమాల్లో నేను మిస్ అయింది అనిపించింది 150 మూవీ, చిరంజీవి గారిది. చేసి ఉంటే బాగుండేది. ఓకే, మీరు చిరంజీవి గారి ఫ్యాన్ కదా? పెద్ద బిగ్ ఫ్యాన్ అండి. అదే అసలు పిచ్చి ఆయన డాన్సులు అంటే. నాకు ఇంకెవరితో చేయాలని ఉందండి అలా? చిరంజీవి గారితో అయితే ఫస్ట్ ఉంది యాక్ట్ చేయాలని. దాని తర్వాత ఏముందండి, ఇంకా
ఈ జనరేషన్ హీరోస్ అంటే అందరితో చేయాలని ఉందా? అందరితో ఎవరితోనైనా చేయాలని ఉంటుంది. వెయిటింగ్ వచ్చినప్పుడు అందరితో కోరిక ఉంటుంది, కానీ అది వచ్చిన తర్వాతే కదా ఏదైనా. ఏ డైరెక్టర్తో యాక్ట్ చేయాలని ఉంది? రాజమౌళి గారి డైరెక్షన్లో అందరికి చేయాలని ఉంటుంది. నేను వెయిటింగ్ అంటే కామెడియన్స్కి ప్రతి వ్యక్తికి త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో చేయాలని ఉంటుంది. మీరు చేస్తారు ఆల్రెడీ కాబట్టి నా అదృష్టం అది. నేను ఆ నుంచి గురుగారు సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను చాలా లక్కీ. ఎందుకు ప్రతి ఆర్టిస్ట్కి త్రివిక్రమ్ గారి టైమింగ్ వేరు కదా, డైలాగ్ డెలివరీ కానీ ప్రతి వాళ్ళకు ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజమౌళి గారి డైరెక్షన్లో చేయాలని కోరిక, చూడాలి, తీరితే హ్యాపీ. మీరు 5 తర్వాత ఏమి తినరు అని విన్నాను. అవును, కరెక్టేనండి. 5:30 ఈవినింగ్ 5:30 తర్వాత ఎందుకలా? 5:30 మరి నైట్ ఫుడ్ ఎలాగా తినకపోతే? అలవాటు అయిపోయిందండి. 1:30కి తింటాను. 1:30 నుంచి 5:30 లోపల కంప్లీట్ చేసేస్తాను. నాది ఇంకా ఫుల్. ఇంకేం తినాలనుకున్నా అంత లోపలే తినాలి. అంతే లోపలే, దాని తర్వాత తిన్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే నెక్స్ట్ డే 1:30కే బ్రేక్ఫాస్ట్. అది లేదు, ఇంకా ఏం లేదు. అలా ఎంటీ స్టమక్ ఉండిపోతారు ఆఫ్టర్నూన్ 1 వరకు? అలవాటు అయిపోయింది నాకు. ఎలా అండి? అది ఎలా ఉందండి, అది మంచిదే, హెల్త్కి మంచిది. 1:30 నుంచి 5 అంటే మీరు బాగా అయితే 4 hours లోపల తినాలి. ఏం తిన్నా కానీ 4-5 hours లోపల తినేస్తాను. తినేయాలి. నెక్స్ట్ డే వరకు ఏమీ తినకుండా అంటే అది అంతే. అలవాటు ఎసిడిటీ ఫామ్ అవుతుంది కదా. అవదు. ఒకటే లాజిక్ ఏంటంటే ఈ డైట్ నాగబాబు గారికి బాగా పర్ఫెక్ట్ తెలుసు. ఓకే. నాకు తెలిసిన దాంట్లో చెప్తా. ఇప్పుడు ఏంటంటే 24 hours మనిషికి, మనం 24 hoursలో ఒక 5 hours తిన్నాం. ఏ మనిషి అయినా ఒక 5 hours, 6 hours మినిమం. 1 గంట నుంచి 6 గంటలు, 6 hours ఉంది కదా. 1 నుంచి 6 వరకు, 1 నుంచి 6, 24 hoursలో 6 hours తింటే ఇంకేముంటుంది? ఎంత ఉంటుంది? 18 hours అంతే. ఆ 18 hours బాడీని రెస్ట్లో ఉంచండి. మనం ఒకరోజు రెస్ట్ తీసుకోకపోతేనే పిచ్చోళ్ళు అయిపోతాం. అలాంటిది పాపం 18 గంటలు నువ్వు ఆర్గాన్స్ని రెస్ట్లో ఉంచితే రోగ నిరోధక శక్తి పెరుగుద్ది బాడీకి. రాజకీయాల్లోకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అండి? మీరు రావాలని ఏమన్నా ఆలోచన, కోరిక అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అస్సలు రాను కూడా రాజకీయాల్లో. అసలు అలా అడుగు కూడా పెట్టను. ఎందుకని? అంటే మనం సరిపోవండి రాజకీయాలకి. అంటే రాజకీయం అంటే నాట్ ఏ జోక్. ప్రజాసేవ చేయాలని ప్రతి వ్యక్తులకు ఉంటుంది, కానీ మనం ఆ రాజకీయాలకు మనం సరిపోం. ఆ అనుభవం వేరు కావాలి. మనకు అనుభవం లేని వ్యక్తులం మనం. ఆ రాజకీయాల అనుభవాలు వేరు. కాబట్టి నా కోరిక ఏంటంటే నన్ను చమ్మక్ చంద్రగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ చమ్మక్ చంద్ర అనేవాడు వాడి లిమిట్లో వాడు ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్. నేను చేసేస్తాను, ఏదైనా చేయగలను అనుకుంటే నేను అది యాక్సెప్ట్ చేయండి. మీ డ్రీమ్ రోల్ లేదా డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఇది చెయ్యాలి. డ్రీమ్ క్యారెక్టర్ అంటే నాకు ఇది విలన్గా ఉండేదండి. విలన్గా చేయాలని బాగా ఇష్టం. ఓకే. సో తమిళ్లో చేశాను ఫుల్ ప్రెజర్ విలన్గా ఒక మూవీ. వేరే లాంగ్వేజెస్లో కూడా చేశారా మీరు? తమిళ్లో ఒక మూవీ విలన్గా చేశాను నేను. ఓకే. చిన్న సినిమా కూడా చేశాను. ఆళ్ళ ఎవరండి హీరో? కొత్త అబ్బాయి. రిలీజ్ అయిన సినిమా ఆడలేదు. బట్ నా కోరిక దాంతో తీరింది. బట్ తెలుగులో ఒక సినిమా అయిన విలన్గా చేయాలని నా కోరిక. అంటే ఇప్పుడు చంద్ర కామెడీ చేస్తే తెలుసు, విలన్గా కూడా చేస్తాడు. అంటే అంత బాగా చేస్తాడని పక్కన పెడితే భలే చేశాడే అనిపించుకోవాలనేది, విలన్గా అయినా భలే చేశాడే అనిపించుకోవాలి నా కోరిక. చూడాలి, అదొక డ్రీమ్ ఉంది. ఇంతకీ ఏం చదివారండి? నేను 10th అండి. తర్వాత జనాలను చదివారా? అంతే, జనాల్ని కానీ సరదా బుక్స్ని కానీ అంతే. ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఎక్కువ ఇష్టపడతారు? రాబిన్ శర్మ ఎక్కువ చదువుతాను. మా 3rd part చదువుతున్నా ఇప్పుడు. అంటే హిస్టారికల్ బుక్లు అంటే బాగా ఇష్టపడుతుంటాను నేను. మంచి కొటేషన్స్ ఉన్న బుక్స్లు. రాబిన్ శర్మలో అవి కొన్ని అని తను ఇన్వాల్వ్ అయ్యి రాస్తాడు బుక్స్. రాబిన్ శర్మ అవి చదువుతాను. అండ్ మంచి హిస్టారికల్ చరిత్ర గురించి తెలుసుకోవాలన్న బాగా ఇష్టం, అది చదువుతుంటాను. ఇప్పుడు నేను కొంతమంది వ్యక్తుల గురించి అడుగుతాను. వాళ్ళ గురించి 1 wordలోనో లేకపోతే 1 lineలోనో చెప్పండి నాకు. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈజ్ ఎ లెజెండ్. నాగబాబు గారు. మంచి నైస్ హ్యూమన్ బీయింగ్. నాగార్జున గారు. హీ ఈజ్ ఎ హ్యాండ్సమ్. వెంకటేష్ గారు.
వెంకటేష్ గారు అంటే డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తి. త్రివిక్రమ గారు గురుగారు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, వినాలి కూడా అంతే. అంటే ఎవ్రీ వర్డ్, తను మాట్లాడే ఎవ్రీ వర్డ్ వాల్యుబుల్. రాజమౌళి గారు. హీఈస్ అ గిఫ్ట్ అవర్ స్టేట్స్. ప్రభాస్ గారు. చాలా నైస్ పర్సన్ అని నేను ప్రభాస్ గారిని ఇప్పటివరకు కలవాలా, బట్ నాగబాబు గారు చెప్పారు. నాగబాబు గారి ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం అంట ఓకే అని చెప్పారు. సో విన్న తర్వాత అంత ఇదిగా ఉంటారని అనిపించింది ప్రభాస్ గారు. ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తి. అంటే పెద్ద పెద్ద కళలు కానీ కానే వ్యక్తి కాదంట. చాలా ఉన్న దాంట్లో చాలా షార్ట్ లైఫ్ లాగా ఉంటారంట ఆయన. మహేష్ బాబు గారు. ప్రిన్స్. ఎన్టీఆర్. ఈజ్ ఏ వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ గుడ్ పర్ఫార్మర్, నైస్ హ్యూమన్ బీయింగ్. అల్లు అర్జున్. నైస్ డాన్సర్, నైస్ పర్ఫార్మర్ అండ్ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన కూడా. రామ్ చరణ్. రామ్ చరణ్ అంటే హీ క్రియేటెడ్ ఓన్ కెరియర్. అంటే వెనకాల చిరంజీవి సార్ ఉన్న ఈరోజు తను ఓన్గా క్రియేట్ చేసుకున్నారు తప్ప, ఏదో చిరంజీవి సార్ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చారు కానీ ఈరోజు అంత తన చేస్తున్న సినిమాలు కానీ తనంతా ఓన్ కష్టమే. పవన్ కళ్యాణ్ గారు. లైక్ చెగువేరా. విజయ్ దేవరకొండ. అంటే మనసులో ఏం ఉంచుకోకుండా ఓపెన్గా మాట్లాడే వ్యక్తి ఆయన. ముందు మీరు ఏ అయితే క్యారెక్టర్స్ డ్రీమ్ రోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుగులో చేయాలి. అలాగే మీరు ఏమేమైతే అనుకుంటున్నారో ఆ స్టెప్స్ అన్నీ తప్పకుండా రీచ్ అవ్వాలని మా ప్రేక్షకులందరి తరఫున కోరుకుంటూ, మీరు ఇలాగే ఎప్పటికీ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉండాలని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిరుపమ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.